హలో. సరికొత్త వార్తలు అలాగే చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ నోట్స్ మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. చాలాసార్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి చాలా వార్తలు. కోర్స్ వాటి గురించి ఆలోచించినప్పుడు, వాటిని చదువుతున్నప్పుడు, వాటిని ఇతరులకు చెప్తున్నప్పుడు కూడా కదా. ఇలాంటి అనుభవమే ఇప్పుడు ఒకటి నేను చెప్తాను. అదేమిటంటే వరల్డ్ మొత్తం మీద పాపులేషన్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలియదు కాదు. ముఖ్యంగా జనాభా పెరుగుదల ఇలాంటి మాటలన్నీ వచ్చినప్పుడు మనకు ఎక్కువగా గుర్తొచ్చే కంట్రీస్ అంటే ఫస్ట్ చైనా, ఆ తర్వాత ఇండియా. కోర్స్ ఇండియా అది క్రాస్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఓకే, జనాభా అయితే విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచం మొత్తం మీద. అంటే ఓవైపు ప్రపంచ జనాభా నానాటికి పెరిగిపోతూ ఉన్నారని అనుకుంటూ ఉన్నాం. అయితే కొన్ని దేశాలు మాత్రం జననాల క్షీణత అంటే ఏంటి, జననాలు చాలా తగ్గిపోవడం అనే సమస్య అయితే వేధిస్తోంది. సరే, ఇదేం పెద్ద సమస్య అయితే, దీనికి ఏమిటి, ఆ దేశాలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఆర్థిక వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై అనాసక్తి చూపించడంతో భవిష్యత్ తరం అంతా కూడా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న ఒక వార్త చూసాం, జపాన్లో కూడా చాలా వరకు జననాల సంఖ్య తగ్గిపోతోంది. సో అందుకని వాళ్ళందరినీ కూడా పెళ్లి చేసుకోండి ముర్రో, కాపురాలు చేయండి ముర్రో అంటూ కూడా మొత్తుకుంది ప్రభుత్వం అని ఆ వార్త కూడా చూసాం మనం. ఇదే నేపథ్యంలో అయితే మరో కంట్రీలో కూడా వలసలపై ఆధారపడాల్సి వస్తోందని ఆ కంట్రీ బాధపడుతోంది. ఆ కంట్రీ ఏమిటో తెలుసా, ఐరోపా కంట్రీ హంగరీ. ఈ హంగరీలో ప్రస్తుతం ఇలాంటి సమస్య ఉంది. దీంతో జనాభాను పెంచుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం చాలా డిఫరెంట్ ఆలోచనలు చేస్తోంది. ఆ ఆలోచనలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఆలోచింపచేస్తున్నాయి. అండ్ చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆసక్తిని కూడా రేకెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎక్కువ మంది సంతానం ఉన్నవాళ్ళు జీవితాంతం ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా దేశ ప్రధాని ప్రకటించారు. చాలా విచిత్రంగా ఉంది కదా, కానీ ఆ ప్రకటన చేశారు ఆయన. జనాభాను పెంచుకోవడానికి వలసదారులను ఆహ్వానించాల్సి వస్తోందంటున్నారు. అందుకే మేము అంటే మా దేశంలో చాలా విభిన్నమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. కనీసం 4 లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు తమ లైఫ్ టైంలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు అంటే పర్సనల్గా మనం వేసే ఐటీ రిటర్న్స్, ట్యాక్స్లు ఏమీ కట్టక్కర్లేదు, ఇవన్నీ కూడా మినహాయింపులు కల్పించేస్తున్నామని హంగేరీ ప్రధాని అర్బన్ తాజాగా ఆసక్తికర ప్రకటన ఒకటి చేశారు. ఈ ప్రకటనే ప్రపంచ ప్రజలను ఆలోచింపచేస్తోంది. అండ్ దీంతోపాటు చాలా పెద్ద కుటుంబాలు కానీ, చాలా హ్యూజ్గా ఉండే పెద్ద కార్లు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయడానికి వీలుగా సబ్సిడీని కూడా ఇవ్వనున్నట్లుగా హంగేరీ ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఏంటి, పెద్ద ఫ్యామిలీ ఉంటే కనుక వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా వాళ్ళకు ఒక వాహనం కావాలి. ఆ వాహనాలకు కానీ అలాగే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి వాళ్ళకు వెసులుబాటుగా వాళ్ళకు వీలుగా ఉండేటువంటివి వీటన్నిటిపై కూడా కొంతవరకు కొన్ని మినహాయింపులు ఇస్తున్నామని పేర్కొంది హంగేరీ ప్రభుత్వం. అంతేనా, పిల్లల పెంపకం కోసం దేశం మొత్తం అంటే కంట్రీ మొత్తం మీద 21,000 క్రెచ్లను కూడా ప్రారంభించినట్లుగా తెలిపింది. ఇవన్నీ ఫ్రీయే సుమా. ఇలాంటి మినహాయింపులతో పెళ్ళిళ్ళు కానీ కుటుంబ వ్యవస్థను కానీ ప్రోత్సహించినట్లు అవుతుందని అక్కడి సర్కార్ అభిప్రాయపడుతోంది. అయితే హంగేరీ ప్రభుత్వం గతంలో కూడా ఇలాంటి చాలా బంపర్ ఆఫర్లు ప్రకటించేసింది. పెళ్ళిళ్ళు జననాల రేటును పెంచడానికి 2019లోనే ఓ స్కీమ్ను ఆల్రెడీ ప్రవేశపెట్టింది. దాని కింద 41 ఏళ్ళు రాకముందే పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరెంట్స్ అంటే హంగరీ కరెన్సీలో సబ్సిడీ రుణాలు కూడా కల్పించింది. పెళ్ళైన తర్వాత ఆ మహిళ ఒకవేళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే రుణంలో 3వ వంతును మాఫీ చేస్తామని కూడా తెలిపింది. ఒకవేళ 3 అంతకంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగితే మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఒక ఆఫర్ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం హంగేరీ జనాభా 96.4 లక్షలుగా ఉంది. అయితే ఈ క్షీణత 1 కోటి జనాభా నుంచి మొదలవుతూ వచ్చింది. మొత్తానికి హంగేరీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క బంపర్ ఆఫర్లని అందరూ కూడా బాగా ఆలోచింపజేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని. మొత్తానికి జనాభా పెరిగిపోతుంది ముర్రో అని మొరపెట్టుకుంటున్న దేశాల మధ్యలో హంగేరీ కానీ జపాన్ కానీ ఇలాంటి కంట్రీస్ కూడా వస్తున్నాయి. హంగేరీ ప్రభుత్వం అయితే మాత్రం ఇలాంటి కొత్త ఆఫర్లు అయితే ఇస్తోంది.